ఇండస్ట్రీలో మీకు రచ్చరమైన అంటే బాగా నాకు రూమ్మేట్ స్టార్టింగ్ చమక్ చంద్రగిరితో పాటు జర్నీ 2000 నుంచి జర్నీ నాకు. ఫస్ట్ రవి ఇండస్ట్రీకి ఏం తెలియకుండా నా రూమ్లో ఉన్నాడు. ఎవరు? రవి. రచ్చరవి. ఆడు ఇప్పటికూ చెప్పుకుంటాడు, అదొక హ్యాపీ అనిపిస్తుంది నాకు. వర్క్కి పోయలేకపోయినా ఆడు ఫీల్ అవుతాడు, నా రూమ్మేట్, నా క్లాస్మేట్ కాకపోవచ్చు, నాకు రూమ్మేట్. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇద్దరం కలిసి మేము 6 మంత్స్ ఉన్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా దుబాయ్ వెళ్ళిపోయాడు. రేడియో జాకీలో జాబ్ చేశాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి రాగానే ఇమీడియట్లీ జబర్దస్త్ స్టార్ట్ అయింది. జబర్దస్త్లోకి జాయిన్ అయిపోయాడు. ఇంకా అక్కడ నుంచి బిజీ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేశాడు, చాలా సీరియల్స్ చేశాడు. ఆర్టిస్ట్గా వస్తాడు అనుకుని అసిస్టెంట్ డైరెక్టర్గా సెట్ అయ్యిండు. ఎక్కువ మాట్లాడడంతో నువ్వు ఇక్కడ కాదు, నువ్వు రచ్చనే ఉండాలి, నువ్వు రచ్చరవి అనేసి చాలా బ్యాడ్ ఒపీనియన్స్ చాలా అడుగుతారు చాలామంది రచ్చా గురించి. వాడు కోపం రాదు, సేమ్ బాలకృష్ణ లాగే. అవతలలో ఎక్కువ మాట్లాడితే ఇబ్బంది పెడితేనే మాట్లాడతాడు, అరుస్తాడు. లేదంటే వాడు కూల్గా ఉంటాడు. ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తాడు, ప్రతి ఒక్కరికి లైఫ్ని డిజైన్ చేస్తాడు. నీ లైఫ్ ఇలా ఉండాలి, నీ టైం ఇలా ఉండాలి, వేస్ట్ చేయొద్దు, నీ జీవితం ఇది కాదు, ఇంకోలాగా నెక్స్ట్ స్టెప్ ప్రతి ఐడియా ఇస్తుంటాడు. వాడు ఏం చదువుకున్నాడే కానీ పుట్టుడు బుద్ధులు అంటారు కదా, అసలు నేను పరిచయం చేసిన సర్కిల్ వాళ్ళందరూ నాకు పరిచయం చేస్తాడు. ఎక్కడ పోయినా ఎమ్మడే ఉండాలి, నువ్వు ఉండు దాన్న అన్న రాన్న బయలుదేరదాం, పెళ్ళికి వెళ్దాం, ఫంక్షన్కి వెళ్దాం, సినిమా స్టార్ట్ అయినా ఏదైనా సరే అందరికీ నోటడేమి. ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ అయినా సరే మీ ఓడేడి, నువ్వు వచ్చేవాడు మీ ఓడు వస్తాడు కదా అని. రవి పోయినా అదే అడుగుతారంట అందరూ, నిన్ను అడుగుతున్నారు అందరూ, ప్రతి ఒక్కరు నిన్ను అడుగుతున్నారు. అట్లా మేమిద్దరు జర్నీ మాకు ఇదైంది.